ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి కనుక తీసుకున్నట్టయితే ఈ టాపిక్లో మనకు పాలినేషన్ అంటున్నాం. పాలినేషన్ మీన్స్ పరాగ సంపర్కం అంటున్నాం. పాలినేషన్ లేదా పరాగ సంపర్కం అంటే ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ అదర్ యాంథర్ టు స్టిగ్మా. అంటే ఇక్కడ పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు స్టిగ్మాను చేరడాన్ని పాలినేషన్ లేదా పరాగ సంపర్కం అంటాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. ఇది మరి ఇక్కడ ఈ పాలినేషన్ కనుక తీసుకుంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో సెల్ఫ్ పాలినేషన్, రెండోది క్రాస్ పాలినేషన్ అంటారు. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆత్మ పరాగ సంపర్కము, రెండోది క్రాస్ పాలినేషన్ పరపరాగ సంపర్కం అంటుంది. మరి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ మీన్స్ దాని పేరు సెల్ఫ్ అంటే సోల్, అంటే ఆత్మ, అంటే ఒకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లవర్ కనుక తీసుకోండి. ఈ యొక్క ఫ్లవర్ లో మనకు ఇది స్టిగ్మా, తర్వాత యాంథర్స్. చూడండి, ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్ లోని యాంథర్ చేసిన పాలిన్ గ్రెయిన్స్ అదే ఫ్లవర్ లోని స్టిగ్మాను చేరడాన్ని, అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలకాన్ని చేరడాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఈ సెల్ఫ్ పాలినేషన్ కనుక తీసుకుంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో ఆటోగమి, రెండు గైటినోగమి అంటున్నాం. ఆటోగమి అండ్ సెకండ్ గైటినోగమి. ఆటోగమి మీన్స్ సేమ్ ఫ్లవర్, అంటే చూడండి ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలగ్రాన్ని చేరడాన్ని ఆటోగమి అంటాం. ఓకేనా? నెక్స్ట్ గైటినోగమి అంటున్నాం. గైటినోగమి అంటే చూడండి, ఇక్కడ ఇది ఒక ప్లాంట్ అనుకోండి. ఈ యొక్క ప్లాంట్ కనుక తీసుకుంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. నెక్స్ట్ ఒక బ్రాంచ్ ఉంది. ఈ యొక్క బ్రాంచ్ పైన మళ్ళీ మనకి ఏంటంటే గా ఓవరీ. చూడండి, ఈ ఫ్లవర్ లోని అంటే ఈ యొక్క ఫ్లవర్ లోని పాలిన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఏమవుతున్నాయి, మన ఇక్కడ ఏంటంటే వెక్టార్స్ ద్వారా కానీ ఇతర జంతువుల ద్వారా కానీ ఏమవుతున్నాయి, ఈ యొక్క స్టిగ్మాలు చేరుతున్నాయి. అంటే ఇక్కడ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి అంటే అదే మొక్కలోని వేరే పుష్పాన్ని చేరడాన్ని అంటాం, గైటినోగమి అంటాం. ఇక్కడ ఆటోగమి, గైటినోగమి. ఆటోగమి అంటే ఏంటంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పాన్ని కీలగ్రాన్ని చేరడాన్ని ఆటోగమి అంటాం. నెక్స్ట్ రెండో తీసుకుంటే ఇక్కడ ఏంటిది గైటినోగమి, అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్పంలోని కీలగ్రాన్ని చేరడాన్ని గైటినోగమి అంటాం. ఓకేనా? ఇక్కడ ఇదేమో సెల్ఫ్, అంటే అదే పుష్పంలో జరుగుతుంది, ఇదేమో అదే మొక్కలోని వేరొక పుష్పంలో జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మరి ఇక్కడ ఆటోగమి కనుక తీసుకున్నట్టయితే తీసుకుంటే దీనిలో మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వయోలా, ఆక్సాలిస్ అండ్ కొమ్మిలైనా. వెరీ 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 ఇంపార్టెంట్. కొమ్మిలైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట, ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ కొమ్మిలైన ప్లాంట్ ఏంటంటే ఇది సాధారణంగా మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొమ్మిలైన అనుకోండి, ఇక్కడ ఇన్సైడ్ ద పాట్ అంటే భూమి యొక్క లోపలి భాగంలో కూడా స్టెమ్ ఉంది కదా, ఈ యొక్క స్టెమ్ నుంచి మనకి ఏంటంటే ఫ్లవర్స్ ఏర్పడతాయి అనమాట. అంటే ఇన్సైడ్ ద సాయిల్ భూమి లోపల పుష్పాలు ఉంటాయి, భూమి పైన పుష్పాలు ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ భూమి లోపల పుష్పాలు ఎట్లా ఉంటాయి అంటే అవి క్లోజ్డ్ చేయబడి ఉంటాయి, మూయబడి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క పైన పుష్పాలు ఎట్లా ఉంటాయి అంటే ఓపెన్. అంటే ఇక్కడ ఒకే ఫ్లవర్ లోపల 2 టైప్స్, ఒకే మొక్కలో మనకు 2 రకాల ఫ్లవర్స్, క్లోజ్డ్ ఫ్లవర్స్ అండ్ ఓపెన్ ఫ్లవర్స్. ఇక్కడ మనకు చూడండి ఈ యొక్క ఫ్లవర్ కనుక తీసుకుంటే ఇన్సైడ్ ద సాయిల్ కాబట్టి మనకు లోపలి భాగంలో ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఫ్లవర్ అనుకోండి, ఒక ఫ్లవర్ యాసిస్ గా మళ్ళీ మనకు స్టిగ్మా ఉంటుంది, తర్వాత ఓవర్, తర్వాత యాంథర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం ఈ యొక్క ఫ్లవర్ అంతా కూడా ఇన్సైడ్ ద సాయిల్ భూమి లోపల ఉంది కాబట్టి దీనికి వేరే మొక్క నుంచి యాంథర్స్ ఎట్టి పోషణ రావు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే క్లోజ్డ్ ఏమన్నా ఇక్కడ మనకి క్లోజ్డ్ ఫ్లవర్ అంటున్నాం, అంటే క్లిస్టోగామస్ ఫ్లవర్స్. అంటే ఈ యొక్క మొక్క యొక్క ఫ్లవర్స్ లో ఒక రకం ఫ్లవర్స్ ఏంటంటే భూమి లోపల ఉన్నాయి కాబట్టి ఇందులో ఖచ్చితంగా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఏరియాలో నుండి భూమి పైన ఉంది. ఇక్కడ ఈ ఫ్లవర్ తీసుకుంటే ఓపెన్ ఫ్లవర్స్, దీనిలో మనకి ఏదైతే ఫ్లవర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వేరే ప్లాంట్ నుంచి కూడా పాలినేషన్ ద్వారా కూడా కొత్త పాలినేషన్. అందుకని ఏంటంటే రెండు రకాల విధానాలు మనకి ఇందులో జరుగుతాయి అన్నమాట. ఇక్కడ క్లోజ్డ్ ఫ్లవర్స్, ఓపెన్ ఫ్లవర్స్. మరి ఇక్కడ చూడండి చాస్మోగామస్ ఫ్లవర్స్ అంటేనేమో ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే వికసించే పుష్పాలు ఉంటాయి కదా, వికసించే పుష్పాలు జరిగేటువంటిదేమో మనకి ఏంటంటే దాన్ని చాస్మోగామస్ ఫ్లవర్స్ అంటారు. నెక్స్ట్ క్లిస్టోగామస్ ఫ్లవర్స్ అంటే కంప్లీట్ క్లోజ్డ్, అంటే మూసుకున్న పుష్పం జరిగేటువంటి దాని. ఇక్కడ చూడండి ఒకే మొక్కలో 2 రకాల పుష్పాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇలాంటి నేచర్ దాదాపుగా రేరుగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ యొక్క
ఆటోగమి కానీ గైటోగమి అంటే సెల్ఫ్ పాలినేషన్ కు ప్రయారిటీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ కి మనకి ఏమంటున్నాము, ఒక పుష్పంలోని పరాగరేణువులు, ఒక పుష్పంలోని లేదా ఒక యాంథర్ నుంచి వచ్చిన పరాగరేణువులు, ఇక్కడ చూడండి ఇక్కడ ఏ అనే ప్లాంట్, ఇక్కడ బి అనే ప్లాంట్ ఉంది. ఇప్పుడు ఏ అనే ప్లాంట్ లోపల తీసుకోండి, ఇక్కడ స్టిగ్మా, స్టైల్, ఓవరీ. చూడండి ఇప్పుడు ఏ అనే ప్లాంట్ లో ఉన్నటువంటి యాంథర్ పాలినేట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క పాలినేట్స్ ఏమవుతున్నాయి, అదే స్పీసీస్ అదే జాతికి చెందిన వేరొక మొక్క యొక్క స్టిగ్మాను చేరడాన్ని క్రాస్ పాలినేషన్ అంటున్నాం. క్రాస్ పాలినేషన్ అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే స్పీసీస్ అదే జాతికి చెందిన వేరే ఫ్లవర్ లోని స్టిగ్మాను చేరడాన్ని అంటే క్రాస్ పాలినేషన్ అంటారు. దానికి మరో పేరు జీనోగమి ఆర్ ఆలోగమి అని పిలుస్తూ ఉంటారు. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు రకాల మొక్కల మధ్య ఇక్కడ మనకు పాలినేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అనమాట. అంటే రెండు రకాల మొక్కల మధ్య మనకి యొక్క పాలినేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ పాలినేషన్ కి ఈ యొక్క సెల్ఫ్ పాలినేషన్ కాకుండా క్రాస్ పాలినేషన్ జరగాలంటే, సెల్ఫ్ పాలినేషన్ అవసరం లేదు, ఎలాంటి వెక్టర్స్ అవసరం లేదు. క్రాస్ పాలినేషన్ జరగాలంటే వాటికి కొన్ని రకాల ఏజెంట్స్ అవసరం, అంటే కొన్ని రకాల వ్యక్తులు లేదా కొన్ని రకాల జీవులు అవసరం అన్నట్టు. ఇక్కడ చూడండి ఏజెంట్స్ అంటాం వాటిని, లేదా వెక్టార్స్ అంటాం. మరి ఇక్కడ తీసుకుంటే ఏజెంట్స్ తీసుకుంటే ఎబయోటిక్ వెక్టార్స్, దాని సెకండ్ బయోటిక్ వెక్టార్స్ అంటాం. ఇక్కడ ఎబయోటిక్ అంటే ఏంటిది, ప్రాణం లేనటువంటివి నిర్జీవ ఘటకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎబయోటిక్ తీసుకుంటే ఎయిర్ ఆర్ వాటర్, ఎయిర్ అండ్ వాటర్. బయోటిక్ మీన్స్ ఇక్కడ జీవ సంబంధం. మరి ఇక్కడ ఎబయోటిక్ తీసుకుంటే మన ఇక్కడ ఎయిర్ ద్వారా అంటే గాలి ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది, వాటర్ ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి ఎయిర్ కనుక తీసుకుంటే, గాలి ద్వారా కనుక తీసుకుంటే అలాంటి దాని ఏమంటాం ఎనిమోఫిలి అంటాం. అంటే గాలి ద్వారా పరాగరేణులు ఒక మొక్క నుంచి మరొక మొక్కని చేర్చి దాన్ని మనము ఏమంటాం, ఎనిమోఫిలి అంటాం. మరి ఇక్కడ ఈ యొక్క ఎనిమోఫిలి అనేటువంటి మొక్కలు తీసుకుంటే ఆ ఫ్లవర్స్ చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా తక్కువ బ్రైట్నెస్ కలిగి ఉంటాయి అనమాట. మన బల్క్ గా కూడా ఉండవచ్చు. అంటే పుష్పాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు, పుష్పాల సైజ్ కనుక తీసుకుంటే చిన్నవిగా ఉంటాయి అనమాట. ఎందుకంటే గాలి ద్వారా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇందులో పాలినేట్స్ ప్రొడ్యూసింగ్ అనేది హెవీ, అంటే గాలి ద్వారా మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం సంఖ్యలో అంటే ఎక్కువ సంఖ్యలో పాలినేట్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అనేక సంఖ్య ప్రొడ్యూస్ చేస్తే అందులో 1-2 కనుక స్టిగ్మాని చేరవచ్చు. మరి లెస్ కనుక ప్రొడ్యూస్ చేస్తే అది మేబీ మే నాట్ బి, అంటే చేరవచ్చు చేరకపోవచ్చు. కాబట్టి అవి ఎక్కువ సంఖ్యలో పాలినేట్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ తీసుకుంటే అందులో ఆ యొక్క ఫ్లవర్స్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంటాయి, బ్రైట్ మన ఏది లైట్ మనకు తక్కువ కలర్ తో కానీ లేదా మనకు వర్ణరహితంగా కానీ ఉంటాయి. నెక్స్ట్ అందులో నెక్టార్స్ అంటే ఈ యొక్క మకరందం అనేది చాలా తక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాటర్, నీటి ద్వారా కూడా జరుగుతుంది. మనం ఏమంటే హైడ్రోఫిలి అంటాం, నీటి ద్వారా జరిగితే మనం హైడ్రోఫిలి అంటున్నాం. ఇక్కడ ఈ హైడ్రోఫిలి కనుక తీసుకుంటే మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ఎపి హైడ్రోఫిలి, దాని సెకండ్ వచ్చి హైపో హైడ్రోఫిలి. ఎపి హైడ్రోఫిలి అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది వాటర్ అనుకోండి, ఈ యొక్క వాటర్ లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క వాటర్ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్ కనుక తీసుకుంటే, ఆ యొక్క వాటర్ ప్లాంట్స్ కనుక తీసుకుంటే వాటి యొక్క ఫ్లవర్స్ అనేటువంటివి కంప్లీట్ గా నీటి పైన ఉంటాయి అనమాట, నీటి పైన తేలియాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా స్టిగ్మా ఉంది, తర్వాత యాంథర్స్ ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నట్టయితే మళ్ళీ స్టిగ్మా ఉంది, తర్వాత యాంథర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ లోని యాంథర్స్ ఏమవుతున్నాయి, నీటిలో రిలీజ్ అవుతున్నాయి. నీటిలో రిలీజ్ అయినప్పుడు నీటి ద్వారా అవి చెల్లించుకుంటూ వచ్చేసి ఇక్కడ అయితే ఈ యొక్క స్టిగ్మాను చేరుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అనుకోండి, ఈ విధంగా స్టిగ్మా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, పాలినేట్స్ అవుతున్నాయి, స్టిగ్మాలు చేరుతున్నాయి. అంటే ఇక్కడ నీటి ఉపరితలం ద్వారా నీటితో పాటు ఈ యొక్క పాలినేట్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు స్టిగ్మాలు చేరడం, అది ఎపి హైడ్రోఫిలి, నీటి పైన జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి వాలిస్నేరియా, తర్వాత వాటర్ లిల్లీ ఆర్ వాటర్ హైసింత్ అంటాం. ఈ 3 రకాల ప్లాంట్స్ మనకు జరిగేది ఎపి హైడ్రోఫిలి. మరి ఇక్కడ ఎరోమోఫిలి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాస్, గడ్డి మొక్కలు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మూడోది హైపో హైడ్రోఫిలి. హైపో మీన్స్ ఏంటంటే చూడండి, హైపో మీన్స్ ఇన్సైడ్ ద వాటర్, అంటే నీటి లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇందులో ప్లాంట్స్ తీసుకుంటే ఇట్లా మనకు రిబ్బన్ మాదిరిగా ఉంటాయి మొక్కలు, దీన్ని మనం జోస్టిరా అంటాము. ఈ జోస్టిరా ప్లాంట్ కనుక తీసుకుంటే దీని నుంచి మనకు పాలినేట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లాంట్ కూడా ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క జోస్టిరా ప్లాంట్ నుంచి పాలినేట్స్ ఎట్లుంటాయంటే స్ట్రిప్ పట్టి మాదిరిగా, మొక్కలు పట్టి మాదిరిగా ఉంటాయి, వాటి యొక్క పాలినేట్స్ కూడా పట్టి మాదిరిగా ఉంటాయి. ఈ పర్టికులర్ పాలినేట్స్ ఏమవుతుంటే వాటర్ లోకి రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోటి అవి మనకు మోషన్ అంటే కదులుకుంటూ వచ్చేసి ఇక్కడ ఈ ప్లాంట్ లోని స్టిగ్మాను చేరుతాయి అనమాట. అంటే ఇక్కడ ఈ స్టిప్ టైప్ ఆఫ్ పాలినేట్స్ అనేటువంటివి ఏమవుతున్నాయి, నీటి ద్వారా కదులుకుంటూ వచ్చేసి ఈ యొక్క అదర్ ప్లాంట్ వేరే మొక్క యొక్క స్టిగ్మాను చేరుతుంది. ఎగ్జాంపుల్ జోస్టిరా. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల ద్వారా.
ఈ కీటకాల అనేటువంటి పరాగసంపర్కం అంటే దాన్ని ఎంటమోఫిలియా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంటమోఫిలియాలో పార్ట్స్ అంటే ఎట్లుంటాయి అంటే పార్ట్స్ మన ఫ్లవర్స్ ఎట్లా ఉంటాయంటే నెక్టార్ అంటే అధిక మకరందాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్మెల్ చాలా చక్కటి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. తర్వాత సైజులో కానీ తర్వాత వాటి యొక్క కలర్లో కానీ చాలా ఎక్కువ పెద్ద పరిమాణం కలిగి ఉండి ఎక్కువ రంగును కలిగి ఉండి వాటితో పాటుగా మంచి సువాసన కూడా వెదజల్లుతూ ఉన్నాయి. ఎందుకంటే అట్రాక్ట్ ద యానిమల్స్ ఆర్ అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ అంటే కీటకాలను ఆకర్షించాలి కాబట్టి మరి వాటిగా జరగాలంటే మనం దీన్ని ఎంటమోఫిలియా అంటాం. అంటే ఈ క్రాస్ పాలినేషన్ లో పార్టిసిపేట్ చేసేది ఇన్సెక్ట్స్ కాబట్టి దాన్ని మనం ఎంటమోఫిలియా అంటే కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలియా అంటే. నెక్స్ట్ బర్డ్స్ పక్షుల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ హమ్మింగ్ బర్డ్ తీతూ పిట్ట అంటాం లేదా సన్ బర్డ్ అంటాం. ఈ సన్ బర్డ్ అంటే పక్షుల ద్వారా కనుక పాలినేషన్ జరిగితే మనము ఆర్నిథోఫిలియా అంటాం. నెక్స్ట్ యానిమల్స్ జంతువుల ద్వారా జరిగితే మనం జూఫిలి జంతువుల ద్వారా జరిగితే అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఉడతల ద్వారా కానీ లేదా మనకి ఇంకా ఇతర రకాల జీవుల ద్వారా జరిగితే. నెక్స్ట్ ఇక్కడ బ్యాట్స్ గబ్బిలాల ద్వారా దాన్ని మనం ఏమంటే కీరాప్టరోఫిలియా అంటాం. అంటే గబ్బిలాలు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ట్రాన్స్పోర్ట్ అవుతున్న క్రమంలో కూడా వాటి యొక్క బాడీ కానీ ఇతర వాటి యొక్క ఆర్గాన్స్ కానీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ దాన్ని మనం బ్యాట్స్ ద్వారా కీరాప్టరోఫిలియా. నెక్స్ట్ యాంట్స్ చీమల ద్వారా అంటే చీమలు ఏం చేస్తున్నాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ కనుక తీసుకున్న ఫ్లవర్ లో మనకి ఏంటంటే మంచి నెక్టార్స్ అంటే మకరందం ఎక్కువ సంఖ్యలో ఉంది. ఆ మకరందం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ తీసుకునే క్రమం లోపల యాంట్స్ ఏం చేస్తున్నాయంటే ఒక ఫ్లవర్ నుంచి మరో ఫ్లవర్ వరకు షిఫ్ట్ అయ్యే క్రమం లోపల పాలినేషన్స్ కూడా షిఫ్ట్ అవుతాయి అనమాట. ఇది యాంట్స్ ద్వారా మార్మోకోఫిలియా అంటాం. నెక్స్ట్ స్నేల్స్ నత్తల ద్వారా ఏమంటే మాలకోఫిలియా అంటాం. అంటే నత్తలు కూడా ఈ రకంగా పాలినేషన్ లో ఏం చేస్తున్నాయి యాంథర్స్ ను ఈ పాలినేషన్ లో ఈ పాలిగ్రెయిన్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి అనమాట. ఇది మాలకోఫిలియా. దెన్ నెక్స్ట్ అవుటర్ బ్రీడింగ్ డివైజెస్ అంటే మాక్సిమం ప్రతి మొక్క కూడా ఇక్కడ ప్రతి మొక్కలో సెల్ఫ్ పాలినేషన్ క్రాస్ పాలినేషన్ రెండు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ రెండిట్లో ఏది బెస్ట్ అంటే సెల్ఫ్ పాలినేషన్ తీసుకుంటే ఇక్కడ ఏంది ఒకే మొక్కలో జరుగుతుంటే సేమ్ ఫ్లవర్ లో కానీ లేదా వేరే అదే మొక్కలోని వేరొక పుష్పాన్ని అంటే ఇక్కడ జెంటిక్ మెటీరియల్ తీసుకుంటే జన్యు పదార్థం అనేది రెండు మొక్కలు అంటే అదే ఫ్లవర్ లో తీసుకున్నా లేదా వేరే ఫ్లవర్ తీసుకున్నా అంటే ఒకే మొక్క పై ఉంది కాబట్టి ఒకే రకమైన జన్యు పదార్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ మొక్క కూడా మాక్సిమం బతకాలంటే ఏం చేయాలి జీన్ వేరియేషన్ అంటే జన్యు వైవిధ్యాన్ని కలిగి ఉండాలి. కొత్తదాన్ని కలిగి ఉంటే అవి ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కొత్తదనం కలగాలంటే ఏంటంటే అందులో జీన్ మాడిఫికేషన్ రావాలంటే జన్యు వైవిధ్యం రావాలి. జన్యు వైవిధ్యం రావాలంటే ఏం చేయాలి అంటే రెండు రకాల జన్యు పదార్థాలు కలిసి ఏర్పడ్డ మొక్కలో జన్యు వేరియబిలిటీ ఎక్కువ అంటే జన్యు వైవిధ్యం ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఏం చేస్తాయి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ ద్వారా జీన్ మాడిఫికేషన్ లేదా జీన్ వెరైటీ అనేది రాదు. క్రాస్ పాలినేషన్ ఏమవుతుంది ఇక్కడ ఏ అనే ప్లాంట్ నుంచి యాంథర్ ఏ అనే ప్లాంట్ నుంచి పాలిన్ గ్రెయిన్స్ బి అనే ప్లాంట్ నుంచి ఏమవుతుంది ఓవిల్ రెండు కలిసిపోతున్నాయి. ఎంబ్రియో వస్తుంది తర్వాత జైగాట్ వస్తుంది తర్వాత న్యూ ప్లాంట్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ రెండు రకాల పేరెంట్స్ ద్వారా ఏర్పడే మొక్కలో జీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మీన్స్ వేరియబిలిటీ ఉంటుంది అంటే వెరైటీనెస్ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ క్రాస్ పాలినేషన్ కు ఇంట్రెస్ట్ చూపిస్తాయి అనమాట. మరి ఇక్కడ క్రాస్ పాలినేషన్ జరిగేందుకు మొక్కలు ఎలాంటి స్ట్రాటజీస్ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ చూడండి. ఫస్ట్ డైకోగమి అంటున్నాం. డైకోగమి అంటే ఏంటి ఇక్కడ చూడండి రెండు రకాల అంగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటోయాండ్రీ ప్రోటోయాండ్రీ అంటే ఏంటి ఆ యొక్క ఫ్లవర్స్ లోపల ఆండ్రోషియం గైనోషియం రెండు ఉంటాయి. కానీ ఇక్కడ ముందుగా ఏంటి యాంథర్స్ ఆర్ పాలిన్ గ్రెయిన్స్ ముందుగా ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఆ ఫ్లవర్ లోపల స్టిగ్మా కంటే ముందే పాలిన్ గ్రెయిన్స్ రెడీ ఉంటాయి. ఇక్కడ పాలిన్ గ్రెయిన్స్ అంటే స్టిగ్మాను చేయడానికి కానీ ఆ మొక్కలో స్టిగ్మా ఇంకా డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము అవి ఆ పాలిన్ గ్రెయిన్స్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా వేరే ఫ్లవర్ చేరుతాయి అనమాట. అంటే ఇక్కడ మన తెలుగులో ఏమంటే పుం భాగ ప్రథమోత్పత్తి అంటే పురుష భాగాలు ముందుగా ఉత్పత్తి కావడము. ఉత్పత్తి అయ్యేసరికి అక్కడ స్త్రీలింగ రెడీగా ఉండవు అన్నట్టు కాబట్టి ఆటోమేటిక్ గా వేరే ప్లాంట్ చేరుతాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రోటోగైనీ మీన్స్ గైనో మీన్స్ ఇక్కడ గైనోషియం అంటే అండకోశాలు. అంటే ఇక్కడ ఈ ఫ్లవర్ లో కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటాండి ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ప్రోటోగైనీ కనుక తీసుకుంటే దతురా కనుక తీసుకుంటే అందులో దతుర మొక్క తీసుకుంటే మాకు ఏంటంటే అందులో ముందుగా ఆండ్రోషియం లేదా గైనోషియం ఇక్కడ ఓవిల్స్ ముందుగా రెడీ అవుతాయి. అప్పటికి ఇంకా అందులో పాలినేట్స్ ప్రొడ్యూస్ కావు కాబట్టి ఆటోమేటిక్ గా క్రాస్ పాలినేషన్ ప్రయారిటీ. నెక్స్ట్ హెర్కోగమి అంటున్నాం. హెర్కోగమి అంటే ఏంటిది ఇక్కడ ఒకే ఫ్లవర్ లోపల డిఫరెంట్ పొజిషన్ అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టిగ్మా ఉంది అనుకోండి. ఈ ఫ్లవర్ లోపల ఇక్కడ యాంథర్ కనుక తీసుకున్నానికి డిఫరెంట్ డైరెక్షన్ లో అంటే ఇక్కడ స్టిగ్మా ఒక వైపు ఉంటుంది యాంథర్ ఒక వైపు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే దాని యొక్క డైరెక్షన్స్ లోపల తేడా ఉండడం వల్ల అది ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా ఈ యొక్క క్రాస్ పాలినేషన్ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి హెర్కోగమ్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ రోజా సైలెన్సిస్ మందార తర్వాత గ్లోరియోసా సూపర్బా. ఇప్పుడు మందార తీసుకోండి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎట్లా ఉంటే
ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇదేమో స్టిగ్మా ఇక్కడ ఏమైనా యాంథర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ హైట్ లో తేడా ఉంది కాబట్టి మాక్సిమం ఏంటంటే ఇవి పాలిగేట్స్ కిందకి వస్తూ ఉంటాయి. కానీ వేరే ప్లాంట్ నుంచి పాలిగేట్స్ దీన్ని చేస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ హెటరోస్టైలీ అంటున్నాం. హెటరోస్టైలీ అంటే చూడండి, ఇక్కడ హెటరోస్టైల్ అంటే ఇక్కడ స్టైల్ మీన్స్ ఇక్కడ చూడండి పేరులో ఉంది హెటరోస్టైల్ అంటే విభిన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ హెటరోస్టైల్ అంటే చూడండి ఇక్కడ హెటరో మీన్స్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఈ స్టైల్ ఉంది కదా చాలా హైట్ లో ఉంటుంది, తర్వాత ఉన్నటువంటి యాంథర్స్ ఉన్నాయి కదా చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎత్తులో హైట్ లో డిఫరెన్స్ అనమాట. ఈ యొక్క ఎత్తులో తేడాల వల్ల ఏమవుతుంది, ఇక్కడ క్రాస్ పాలినేషన్ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ కనుక తీసుకుంటే సెల్ఫ్ స్టెరిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ యొక్క యాంథర్ పైన స్టిగ్మాస్ ఉన్నాయి. అంటే ఈ ఫ్లవర్ లోని స్టిగ్మాలు దీనిపైన పడ్డాయి, ఈ ఫ్లవర్ లోని పాలిగేట్స్ ఈ యొక్క స్టిగ్మా పైన పడ్డాయి. అదేవిధంగా వేరే ఫ్లవర్ నుంచి పాలిగేట్స్ కూడా, అంటే ఒక స్టిగ్మా పైన రెండు రకాల పాలిగేట్స్ ఉన్నాయి. ఒకటేమో సేమ్ ఫ్లవర్ లో పాలిగేట్స్, రెండో రకమేమో అదర్ ప్లాంట్ వేరే మొక్క యొక్క పాలిగేట్స్ రెండు పడ్డాయి. ఇక్కడ రెండిట్లో ముందుగా అదర్ ప్లాంట్ పాలిగేట్స్ అనేది ముందుగా జెర్మినేటెడ్. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఎందుకు అంటే ఇక్కడ మనకు వెరైటీస్ కావాలి కదా, ఈ యొక్క వేరియేషన్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు వేరే ప్లాంట్ పాలిగేట్స్ ముందుగా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. దాని ఏమంటామంటే సెల్ఫ్ స్టెరిలిటీ, తెలుగులో ఆత్మబంధిత్వం అని పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి అబుటిలాన్. దెన్ నెక్స్ట్ డైక్లిని అంటాం. డైక్లిని అంటే ఏంటిది, ఆ పుష్పం లోపల రెండు, అంటే ఇక్కడ చూడండి ఆ పుష్పం లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫ్లవర్ కనుక తీసుకోండి, ఫ్లవర్ లోపల ఓన్లీ ఏది ఆండ్రోషియం అండ్ గైరోషియం ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ అంటే సింగిల్ ఆర్గానిజం. అయితే కేసరావళి లేదా అండకోశం ఆర్ గైరోషియం ఆర్ అండకోశం మీన్స్ ప్రెసెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మోనోషియస్ అంటున్నాం. అంటే ఏ మొక్కలో అయితే మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ రెండు కూడా ఒకే మొక్కలో ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ మోనోషియస్ ప్లాంట్స్ అంటాం. అంటే ఇక్కడ రెండు రకాల ఆర్గానిజమ్స్ ఒకే మొక్కలు ఉన్నాయి కాబట్టి అక్కడ మాక్సిమం మనకి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాటి యొక్క మెచ్యూరిటీ తేడా ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జియామేజ్ అండ్ రిసినస్ కమ్యూనిస్ ఆముదం మొక్కజొన్న. నెక్స్ట్ డయోషియస్ అంటే మేల్ ఆర్గానిజం ఫీమేల్ ఆర్గానిజం ఆర్ డిఫరెంట్ ప్లాంట్స్. అంటే మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ రెండు కూడా వేరు మొక్కలు ఉన్నట్టయితే మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా క్రాస్ పాలినేషన్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లెక్క. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి పపాయ, పప్పడికాయ. అంటే మనం చూడండి బొప్పాయి పండు అంటే కదా పపాయ అండ్ బొరాసస్ మీన్స్ తాటి. ఇవి మనకు ఏంటంటే చూడండి ఇక్కడ మేల్ ఫీమేల్ ఆర్గాన్స్ ఆర్ డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. రెండు రకాల అవయవాలు రెండు వేరు మొక్కల్లో ఉంటాయి అనమాట. ఇది మనకి ఏంటంటే అవుట్ బ్రీడింగ్ డివైసెస్. అంటే ఇక్కడ ఈ యొక్క క్రాస్ పాలినేషన్ కి లేదా సెల్ఫ్ పాలినేషన్ అవాయిడ్ చేసేందుకు ఆ యొక్క ప్లాంట్స్ ఏం చేస్తున్న వ్యూహాన్ని చేస్తాయన్నమాట. అవన్నీ మనం ఏంటంటే అవుట్ బ్రీడింగ్ డివైస్ అంటారు. ఓకేనా?